దాదాపు 2.5 నెల కావస్తోంది. ఈ 2.5 నెలలో ఉద్ధరించిన కార్యక్రమం ఏంటంటే ఈ ప్రభుత్వం పెన్షన్లు జీతాలు ఇచ్చిన పరిస్థితి. అది కూడా పెన్షనర్స్కు అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన వాళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా అందని పరిస్థితి ఉంది అన్నమాట. వాళ్ళకు కూడా కొంతమందికి సో ఆ రకంగా ఉన్న పరిస్థితి. సో ఇది మరి సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు దివాలా చేపించే కార్యక్రమం చేయడం జరిగింది. అది అట్లా కాకుండా మేము డిఫరెంట్గా పాలన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మోసగించి ఓట్లు దొరుకుని అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి జీతాలు పెన్షన్లు మాత్రమే ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లకు అమ్మఒడి అనేది వచ్చిండు, విద్యాదీవెన అనేది వచ్చిండు, దాని తర్వాత రైతు భరోసా వచ్చిండు. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా వచ్చిండు. సో ఇవన్నీ కూడా వచ్చిండు. సో ఇవన్నీ కూడా వచ్చేది రాకపోగా అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా పలావ్ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే బిర్యానీ కోసం ఆశపడి ఆ రకంగా ఓట్లు దండుకొని ఈ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. సో చంద్రబాబు నైజం అటువంటిది. ఆ నైజాన్ని బయటపెట్టే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రజలు విఘ్నతగా ఆలోచన చేయాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో ప్రజలు విఘ్నతగా ఆలోచన చేయాల్సిన అవసరం లే. మనం విఘ్నతగా ఆలోచన చేసి ఇచ్చే హామీలు అమలు చేసేటట్టుగా ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఫీల్ అయినారు కాబట్టి అలా అనుకున్నారు కాబట్టి అలా మోసం చేయకూడదు ప్రజలను అనుకున్నారు కాబట్టి సో అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదన్నమాట. సో ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ఇవన్నీ కూడా మోసమే, అంత దగా అన్నమాట. ఒక్కటి సూపర్ 6లో అమలు చేసిన పరిస్థితే లేదు. ఏదో మొత్తం పైన మందు మార్చేస్తాం, ఏమేమో మీకు కావాల్సిన బ్రాండ్లు ఇచ్చేస్తాం, ఇంకొకటి ఇస్తాం అని చెప్పేసి అదే సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఊరిస్తున్నారు అన్నమాట. అక్టోబర్ 1వ తారీఖు కొత్త పాలసీ వస్తుంది అని చెప్పేసి అక్టోబర్ 1వ తారీఖు కూడా ఏమీ రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఊరికి కాలయాపన చేసే కార్యక్రమం చేసి పోస్ట్పోన్ చేసే కార్యక్రమాలు చేస్తారు తప్ప వేరే ఏం లేదు. ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు నిన్న కొల్లు రవీంద్ర మినిస్టరే చెప్తాను అనమాట. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటే ఎక్కువ ఇసుకను అమ్మి ఈ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అధికారులు సరిగా మెయింటైన్ చేయలేక అని చెప్పేసి అధికారులు ఏం లేదు, పాలసీ అటువంటిది అన్నమాట. వాళ్ళు పెట్టిన పాలసీ అటువంటిది కాబట్టి అది ఎక్కువగానే పడుతుంది అన్నమాట. సో ప్రజలు నిజంగా చమురు వదిలే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ప్రజలకు అన్నమాట. ఏదో ఊహించి ఏదో జరిగిన పరిస్థితి అన్నమాట. సో నిజంగా చాలా దారుణం అన్నమాట. సో సూపర్ 6లో ఇంకా అమలు చేయాల్సినవి 20,000 రూపాయలు మహిళలందరికీ కూడా రైతులకందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు భరోసాకు బదులుగా ఏదో ఇంకొక పేరు పెట్టారు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. సో ఇప్పుడు ఖరీఫ్ కూడా మ్యాక్సిమం పూర్తి అయిపోయి ఇంకా రబీ కూడా వచ్చే పరిస్థితి ఉంది అన్నమాట. సో ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉన్నారన్నమాట. అదే స్కూళ్ళు పిల్లలందరూ కూడా మామూలుగా స్కూళ్ళు తెరిచేటప్పటికి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు ముందే వాళ్ళకందరికీ కూడా విద్యా కానుక ఇచ్చే కార్యక్రమం జరిగిందన్నమాట. అంటే వాళ్ళకందరికీ షూస్ అయితేనేమి, వాళ్ళ డ్రెస్ అయితేనేమి, వాళ్ళ బుక్కులు అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక రోజు ముందే 4 రోజుల ముందే ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అటువంటిది పోయి ఈరోజు వాళ్ళకు ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు.
అన్నదాత సుఖీభవ లేదు, ఈ తల్లికి వందనం లేదు, ఇంకొకటి లేదన్నమాట. ఊరికి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఇంకొకటి ఏం కాదు. 15,000 పుట్టితే ఇంకొకటికి 15,000 అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ రకంగా చేయడం జరిగిందన్నమాట. అంటే ఆయన నైజమే అటువంటిది. ఊరికే మారినాడులే, జరుగుతుందిలే, చేస్తాడులే అని చెప్పేసి అనుకోవడం అనేది ప్రజల తప్పే, వాళ్ళ ఊహకు అది తప్పే అది. సో ఆ రకంగా వాళ్ళు మభ్యపడిపోయి జరుగుతుందేమోలే, చేస్తాడేమోలే అని చెప్పేసి. ఎందుకంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ, సో తప్పకుండా ఈయన ఏదో సంపద సృష్టించేసేస్తాడు, ఏమేమో జరుగుతుంది అని చెప్పేసి. ఏమి సంపద సృష్టించేది ఏం లేదనమాట. మామూలు R&B రోడ్లకు కూడా రేపు టోల్ ట్యాక్స్ రాబోతోంది. ఇది సంపద సృష్టి అన్నమాట.